హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన గంగధర్ కలర్స్లో ఉన్న షెడ్ 3కి అయితే నేను వచ్చేసిన. ఇక్కడ మన గణపతులు వచ్చేసి 5 ఫీట్స్ నుంచి 8 ఫీట్స్ హైట్ వరకు అయితే ఉన్నాయి. నేనైతే మీకు అక్కడ వెళ్ళి చూపెడతా. అంతకుముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చలో నేను చూపెడతా. ఇక్కడ మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకి శిల్పకళ షెడ్ ఉంది అపోజిట్లో. అయితే శిల్పకళ షెడ్కి అపోజిట్లో అయితే గంగధర్ కలర్స్ షెడ్ 3 ఉంటుంది. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గజానన కలర్స్, ఇది వచ్చేసి మనకి గజానన కలర్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి. ఇక్కడ నేను అయితే వెళ్ళేసి మీకు మొత్తం గణపతులు అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే కూడా పెట్టేసిళ్ళు చిన్న గణపతులన్నీ. చలో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది వర్క్. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. తొందర వచ్చేసి బుకింగ్ చేసుకోవాలి. మనకి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మన గంగధర్ కలర్స్లో 6500 నుంచి 11000 వరకు ఉన్నాయి. తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మీకు ఇప్పుడు అన్ని గణపతులు చూసేస్తా. చలో స్కిప్ చేయకుండా చూసేయాలి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి దగడు సెట్ గణపతి. పీఠ మీద కూర్చున్న గణపతి ఇది దగడు సెట్ గణపతి. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు క్లోజ్అప్లో పెడతా, ఒకసారి చూసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆర్చ్లో చూసుకోవచ్చు మనకి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నందీశ్వర్ మూషికలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను మీకైతే క్లోజ్అప్లో ఇవ్వబడితే ఒకసారి గణపతిని అయితే చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది. గణపతి హైట్ అయితే వచ్చేసి మనకి ఇది 6.5 అయితే ఉంటుంది గణపతి. ఇక్కడ మనకి హైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే 3 సింహాల మీద కూర్చున్న గణపతి ఇది మనకు చూసుకోవచ్చు. వేరే లెవెల్ ఉంది. పైన అయితే మనకు పైగిడి ఇవ్వడం జరిగింది. మొత్తం నేనైతే మీకు క్లోజ్అప్లో ఇవ్వబడితే ఒకసారి చూసేయండి. కింద మనకు 3 సింహాలు. అట్లనే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫినిషింగ్ అయితే పీఠ మీద కూర్చొని మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కింద శివుడు అవతారంలో ఉన్న గణపతి. బ్యాక్ సైడ్లో మనకి ఆదిశేషుని ఇవ్వడం జరిగింది, అంటే 5 తలకాయల పాము. ఇక్కడ మీద చూసుకున్నట్టయితే గంగమ్మని కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు. చలో మీరు క్లోజ్అప్లో అయితే గణపతిని చూసేయండి. అట్లనే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బండల మీద కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో గజరాజు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్లో అయితే శివలింగం ఉంది. మనకు గణపతి అయితే సింపుల్ లుక్తో మస్తు ఉన్నది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇక్కడ చిన్న గణపతులు అయినా మస్తు అదిరిపోయేటట్టు ఉన్నాయి. తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో గణపతి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో మనకి చెట్టు ఇచ్చిళ్ళు. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే సేమ్ మన స్వామివారి అయితే బండల మీద కూర్చున్నాడు. ఇటు సైడ్ మనకి నందీశ్వరుడు ఉన్నాడు. అటు మనకి రైట్ సైడ్లో కింద నందీశ్వరుడు, పైన వేసుకున్నట్టయితే నెమలి కూడా ఉంది. చూసుకోవచ్చు. గణపతి మనకి హైట్ వచ్చేసి 5 ఫీట్స్ హైట్ ఉంటుంది ఇది. చలో అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది, మస్తు ఉంది మనకి గణపతి. ఇది కూడా 5 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ శివుడు, బ్రహ్మ, విష్ణుని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి బ్యాక్ డ్రాప్లో. ఇంకా ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి మనకి సూర్యుని టైపు వేరే లెవెల్ ఉంది ఇది గణపతి అయితే. చలో తొందర వచ్చేసి బుకింగ్ చేసుకోవాలి. లాస్ట్ గణపతి ఇది మనకు వచ్చేసి పగిడి గణపతి. పీట ఫ్లవర్ మీద కూర్చుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లాస్ట్ గణపతి మనకి పగిడి గణపతి. కమలం పువ్వు మీద కూర్చుంది చూసుకోవచ్చు. మన గణపతి హైట్ అయితే వచ్చేసి 5 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో మనకైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు మీకు ముంగట చూపెట్టిన గణపతులు ఇవన్నీ గణపతులు సేమ్ అవే. ఇక్కడ మనకు వచ్చేసి దగడు సెట్ గణపతి ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు అవతారంలో ఉన్న గణపతి. ఇంక బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. ఇంక బ్యాక్ సైడ్ ఈ రోలో చూసుకున్నట్టయితే మనకి ఇది మనకు వచ్చేసి సింహాల మీద కూర్చున్న గణపతి. ఇక్కడ నుండి మనకు అక్కడ వరకు మొత్తం వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇలా చూసేయండి మీరైతే. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మనకు అటు సైడ్ పెద్ద గణపతులు కూడా ఉన్నాయి. అవి మనకు హైట్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే హైట్ ఉంటాయి. అక్కడ మీకు చూడండి. ఇవి పెద్ద గణపతులు మనకైతే ప్రాసెసింగ్లో ఉంది వర్క్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం చిన్న గణపతులే. మీకు స్టార్టింగ్ అయితే నేను చూపెట్టిన గణపతులు ఇవన్నీ చూసేసినారు కదా. మన గంగధర్ కలర్స్ షెడ్ 3 గణపతులు అయితే ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న గణపతులు. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందరగా వచ్చేసి అయితే
బుకింగ్స్ చేసుకోండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అట్లనే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27, అక్కడ కూడా ఫాలో అవ్వండి. చలో ఉంటాం వల్ల రైట్. నేనైతే మీకు ఒకసారి మరోసారి క్లోజ్అప్లో పెడతా, చలో చూసేయండి.